తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సలార్ ఇది మన ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్. ఒకరేమో పాన్ ఇండియా హీరో, మరొకరేమో కేజీఎఫ్తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన డైరెక్టర్. ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడైతే సెట్ అయ్యిందో అప్పుడే ఇండస్ట్రీలో ఒక ఆటం బాంబు లాంటి అలజడి ఏర్పడింది. అప్పటికి ఎలాంటి క్రేజ్ లేని ఒక హీరోతోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ లాంటి విధ్వంసాన్ని సృష్టించాడంటే ఇక ప్రభాస్ లాంటి డైనోసార్ కటౌట్ దొరికినప్పుడు ఒక ప్రళయాన్నే నెలకొల్పడం ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు. మన అంచనాలకు మించి వండర్ దాన్ ద వండర్ఫుల్ ప్రాజెక్టుని రూపొందించడం పక్కా అని అందరూ డిసైడ్ అయిపోయారు. మరి ఆ అంచనాలకు తగినట్టు ఈ సలార్ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతంగా తీర్చిదిద్దాడా? టీజర్లో చెప్పినట్టు జురాసిక్ పార్కులో జంతువులను వేటాడే డైనోసార్ రేంజ్లో మన ప్రభాస్ని చూపించాడా అంటే 100% అవుననే వాదనలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. మనం ఏవైతే అంచనాలు పెట్టుకున్నామో అందుకు 10ంతల స్థాయిలో ఈ సినిమా మెప్పించడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత సలార్ ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ని సొంతం చేసుకుంది. ఇందులో ఎలివేషన్ సీన్లు కేజీఎఫ్ కా బాప్ అనిపించేలా ప్రశాంత్ నీల్ డిజైన్ చేశాడని చెప్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ కొంత ఆలస్యంగా ఉంటుందని, అయితే అతడు వచ్చినప్పటి నుంచి ఒకటే మోత మోగిపోతుందని అంటున్నారు. అసలైన ఊచకోత అంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో ప్రభాస్ ద్వారా ప్రశాంత్ నీల్ చేసి చూపించాడని పేర్కొంటున్నారు. వయోలెన్స్కే దడ పుట్టించే రేంజ్లో ఇందులో ప్రభాస్ని మోస్ట్ వయోలెంట్ పర్సన్గా ప్రజెంట్ చేశాడని చెప్పుకొస్తున్నారు. అరాచకం అనే పదానికి స్పెల్లింగ్ రాయించేలా యాక్షన్ సీన్లను తీర్చిదిద్దారని, అందుకే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్తున్నారు. ఇక సలార్ స్టోరీ ఏంటి అనేది దాదాపు ట్రైలర్లోనే చూపించేశారు. ఇంతకీ ఆ స్టోరీ ఏమిటంటే అది ఖాన్సార్ అనే ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. తాను చనిపోయేలోపు తన కొడుకుని ఆ సామ్రాజ్యానికి రాజుగా చూడాలని అతడు భావిస్తాడు. కానీ ఇంతలోనే రౌడీలు ఎంట్రీ ఇచ్చి ఆ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. అప్పుడే తన స్నేహితుడు కోసం సలార్ రంగంలోకి దిగి విలన్ల తాట తీయడం మొదలు పెడతాడు. ఇదే ఈ సినిమా స్టోరీ. చెప్పుకోవడానికి ఈ స్టోరీ ఎంత సింపుల్గా ఉందో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంతే వీరోచితంగా దీనిని తీర్చిదిద్దాడని సెన్సార్ టాక్. ప్రభాస్ లాంటి భారీ కటౌట్ని ఎలాగైతే వెండి తెరపై చూడాలని ఇన్నాళ్ళు ప్రతి ఒక్కరూ కోరుకున్నారో అంతకు మించి గూస్ బంప్స్ వచ్చేలా, బాసింగాలు బద్దలయ్యేలా చూపించాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కేవలం ప్రభాస్ అభిమానులే కాదు, ప్రతి సినీ ప్రియుడు కూడా గుండెలపై చెయ్యి పెట్టుకొని ఈ సినిమాను ఆస్వాదించొచ్చని చెప్తున్నారు. ఇది టాలీవుడ్ మరియు శాండిల్వుడ్లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక రిమార్కబుల్ మూవీగా నిలిచిపోతుందని పేర్కొంటున్నారు. కేజీఎఫ్ని ఎలాగైతే ఎలివేషన్ సీన్లతో ప్రశాంత్ నీల్ నడిపించాడో అంతకు మించిన స్టఫ్తో ఈ సలార్ను నింపేశాడని అంటున్నారు. రేపు ఎవరైనా ఎలివేషన్ల గురించి మాట్లాడితే మొదటగా సలార్ గురించే మాట్లాడుకుంటారని, ఆ రేంజ్లో ఈ సినిమాలో ఎలివేషన్ సీన్లను దట్టించేశాడని సెన్సార్ బోర్డు నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్తున్నారు. ఈ సినిమా గురించి మాటల్లో వర్ణించలేమని, థియేటర్లలో చూస్తేనే ఆ అనుభూతిని ఆస్వాదించగలమని, ఇది తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి ఈ సెన్సార్ టాక్కి, ప్రేక్షకుల అంచనాలకి తగినట్టు ఈ సినిమా ఆకట్టుకుంటుందా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.